అరే అచ్చం మా బంగారాజు బావలా ఉన్నవరా రాముడు. ఆ డ్రెస్ భలే ఉంది కదా. బాబాయ్ భలే ఉన్నాడు. చాలా బాగున్నావు రాము. చానాళ్ళు బాబాయ్ని ఎదురుగా చూసినట్టుగా ఉంది. నాకు ఫస్ట్ టైం చూసినట్టుంది. హిస్ మ్యాన్లీ. అంటే మీకులా కాదని. కరెక్ట్. నేనంటే ఎంత ప్రేమ నీకు. నా బుల్లెట్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నావు. బంగారం ఏంటే నువ్వు బుల్లెట్ మీద వెళ్ళొద్దు బంగారం. నాకు అస్సలు ఇష్టం లేదు. చా ఊరుకో. ఎప్పుడో యాక్సిడెంట్ అయిందని ప్రతిరోజు అవుద్దండి. పిచ్చిదానా. ఎంత కాలమైంది రాము నిన్ను చూసి. నిజమే కదా సుబ్బరామయ్య. పిల్లలు ఎక్కడా? ఇదిగో రాము వచ్చాడు. టీ పెట్టు. రాము బావా ఏమైంది రాము? ఉయ్యాలెందుకో షాక్ కొట్టింది మాయా. బుజ్జి నవ్వింది. మాకు తెలుసులే బాయ్. ఏ బుజ్జే ఇడు తిరుగు. మాయా బుజ్జి నవ్వుతుంటే కరెంటు పుడుతుంది. ఇంటికి కరెంటు కట్ చేయించాయి. పొద్దునోసారి సాయంత్రం ఒకసారి నవ్వమను. ఫుల్ కరెంటు. అయ్యో ఇదిగో ఇలా ఇంకో పాలు ఎక్కువ నవ్విందనుకో పొలానికి వైర్ లాగే. బావా నువ్వేనా ఇలా మాట్లాడేది? అంటే ఇడు మాట్లాడేవాడు కదా. ఈడేంటి? నేనే మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడాలని వచ్చినా అత్త పంపించేసేది. అలాగే నాశనం చేసింది అండి. మళ్ళీ వీడేంటి? సరేలే. ఆ గొట్టాలేంటి? గోరింటాకు. మంచి డిజైన్ ఎడదాం. ఇంటికి వచ్చే. గోదావరి మధ్యలో తెరచాప నావలా నేను, దానికి నడకని నేర్పించే పిల్లగాలిలా నీ చూపు. దీనికి కవితల పిచ్చి ఎక్కువైపోయిందండి. సంక్రాంతి ముగ్గు మధ్య చిక్కుకున్న చుక్కలా నీ చూపుల మధ్య బందీనై నేనిలా. అబ్బో పూజే కవిత్వం బాగా చెప్పావే. ఇంటికి వచ్చే. చూసారా యమరాజా, ఈ బంగారు రాజు ఈ లోకం భూలోకం అని తేడా లేకుండా అనుభవించడానికే పుట్టినట్టున్నాడు. కాలం మారుతూ ఉంటుంది చిత్రగుప్త. మాట అర్థమైంది, అంతరార్థం అర్థం కావట్లేదు ప్రభు. అన్ని గడియలు శుభ గడియలు కావు. రాహుకాలాలు యమగండాలు కూడా ఉంటాయి. వేచి చూడు. ఏటి తాత? బంగారాజు కొడుకు వచ్చాడు. టైం వచ్చింది. ఎక్కడికి పోతాడు? ఒరే ముత్యాలు టీ పట్టరా. అట్టగానే. అమెరికాలో ఏమైనా ఇల్లు పెట్టేవారాము? పెట్టా. పెద్ద ఇల్లు ఒకటి చిన్న ఇల్లు ఒకటి. ఏది కావాలి? ఇదా ఇదా? బొగ్గల భాగ్యం పూల కొట్టేట్టిందేంటి? ఇదిగో పూలన్నీ సరిగ్గా పెట్టు. అలాగేనా? సూరే నేను. అరే సూరే ఏంటి అడుగుతున్నావు? తాగుపోతేదవా మారలేదు ఇడు. ఏమైందయ్యా? ఏమైంది? ఆయన వచ్చేసాడు. ఎవరు? బంగారాజు గారు వచ్చేస్తున్నాడు. బంగారాజు గారు రావడం ఏంటయ్యా? అవునే, జమీందారు బంగారాజు గారు వస్తున్నారు. అమ్మ నన్ను చంపేస్తాడు. నేను బతకను. నేను చచ్చిపోతా. ఆగయ్యా ఆగు. ఏం చేస్తున్నావు? నా మాట విను. నేను చచ్చిపోతా. ఆయన వచ్చేసాడు. బంగారాజు గారి కొడుకుని చూసి బంగారాజు గారు అనుకుంటున్నావేమో. నీకేమైనా పిచ్చా? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పోయిన ఆయన రావడం ఏంటయ్యా? అమ్మ తోడే బంగారాజు గారిని నేను చూశాను. తాగి పైచి వెక్కి పిచ్చి వాగుడు వాగుతున్నావు.
ఊళ్ళో వాళ్ళంతా బంగారాజు గారు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అనుకుంటున్నారు. ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు.